ఈసారి ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేగా? అక్కడ ఎమ్మెల్యే మా శివప్రసాద్ రెడ్డి. అయితే ఈసారి క్షేత్రస్థాయిలో ఎవరు గెలిచేదానికి అవకాశం ఉంటుంది? 100% వైనాట్ 175 అని జగన్ గారు చేసే నినాదం 100% ఖచ్చితంగా వైనాట్ 175 ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే. జగన్ గెలుస్తాడా? అయితే ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎన్ని సీట్లు అంటే 175 కంపల్సరీ అనుకుంటున్నాం మేము కూడా. మీరు ఆశిస్తున్నారు కానీ ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు? మినిమం 160 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. 161. 160. మరి ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, అదేవిధంగా బీజేపీని కూడా మొత్తం కలుపుకొని వస్తున్నారు. ఆ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఆ ప్రభావం ఏమీ లేదు. ఎందువల్ల? 40 సంవత్సరాల అనుభవం, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనే మాజీ ముఖ్యమంత్రి గారు ఒక్క జగన్ను కొట్టేదానికి ముగ్గురిని కలుపుకున్నాడంటే వయసులో పెద్దోడు, రాజకీయంలో పెద్దోడు, అన్ని విధాలు ఉండి కూడా ఈరోజు ఒక్కడు రాలేక ముగ్గురి కూటమితో వస్తున్నాడంటే ఆన్నే ఓడిపోయాడని సగం అర్థమైపోయింది జనాలు. అయితే జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా జనాల్లోకి వెళ్ళే అంటారా? 100% వెళ్ళింటేనే ఈరోజు జనము, ఈ జగన్ అంటేనే జనం, ఈ సంక్షేమం అభివృద్ధి చూసే ఈ జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. ఒక్కరు రూపాయి డబ్బులు పెట్టడం కానీ నేను 4 బస్సులు పంపిస్తామని అంటే మా ఎమ్మెల్యే గారు చెప్పారు. 4 అంటే ఏడబ్బా జనాలు అనుకునే 5వ బస్సు వచ్చింది. మళ్ళా పిలుచుకుని ఇంకొక బస్సు కావాలని జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారా? స్వచ్ఛందంగా 100% స్వచ్ఛందంగా మేము పిలుతానికి కూడా పోలే అసలు. అయితే బీర్లకి, బిర్యానీలకి ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఈసారి ఓటేస్తారని మీరు అనుకుంటున్నారా? ఓటేస్తారని ఖచ్చితంగా అనుకుంటారా? 100% ఓటేస్తారు. నన్ను చూసి కాదు, జగన్ చూసి. టాప్ 175కి ఎన్ని వస్తాయి అని అంటారు? ఖచ్చితంగా 151 కంటే ఒక్క సీట్ అయినా ఎక్కువ వస్తుంది. 151 పైన అటు ఇటు రావచ్చు అంటారు. ఇటులే ఒకటైనా 152 అయినా వస్తుంది కానీ 150కి తక్కువ, 1కి తక్కువ రాదు. మరి ఈసారి పొత్తు పెట్టుకొని టీడీపీ అదేవిధంగా కొన్ని తదితర పార్టీలు అన్నీ వస్తున్నాయి కదా, ఆ ప్రభావం వైసీపీ మీద ఎంతవరకు ఉండొచ్చు? ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు లోపాయికారిక పొత్తులు, తన జిమ్మక్కులు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు గుడుపుటాని చేసినాడు, ఇప్పుడు డైరెక్ట్ గా పొత్తులతో వస్తాడు. అట్లాంటి ఏమి ఉండవు. ఇప్పుడు బీజేపీతో పొత్తున్నాడు, జనసేనతో పొత్తున్నాడు, అటు కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కూడా లోపాయికారిగా పొత్తున్నాడు. పోయినసారి ఎట్టయితే పవన్ కళ్యాణ్ డూప్లికేట్గా పొత్తున్నారు, ఇప్పుడు ఆ విధంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు చంద్రబాబు నాయుడుతో డూప్లికేట్గా పొత్తున్నారు. అయితే రాబోయే ఎలక్షన్స్లో ఎన్నికల సమయానికి బీర్లకో, బిర్యానీలకో ప్రలోభాలకు గురై ఓటు వేస్తారా లేదా మనస్ఫూర్తిగా అభిమానంతో వేస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభిమానంతో వేస్తారండి. బీర్లు, బిర్యానీలు అట్లాంటివి ఏమి లేవు. వాళ్ళ పిల్లల చదువులు ముఖ్యం. చదువులు చూస్తాండ్రు, బ్రహ్మాండంగా పిల్లలు చదువుకుంటాండ్రు. నీకు మంచి మందు కావాలన్నా అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతాండ్రు, మీ పిల్లలకు మంచి చదువు కావాలన్నా అని జగన్ గారు అడుగుతాండ్రు. ఏది ముఖ్యమో? బీర్లు ముఖ్యమా, మందు ముఖ్యమా, మంచి చదువు ముఖ్యమా? మా పిల్లలకు ఈ సంక్షేమ పథకాలన్నీ సకాలంలో అందాయా జనాలకి? ఖచ్చితంగా అందుతున్నాయండి. పరిస్థితి ఎట్లుంది? ఎమ్మెల్యే లేదు, రాచమల్లి సుప్రసాద్ 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు, ఇబ్బంది లేదు. ఖచ్చితంగానా? పక్కా. అయితే క్షేత్రస్థాయిలో జగన్ 150 అబో, ఖచ్చితంగానా? 150 అబో. ముందు 151 వచ్చినాయి, 151 పైన వస్తాయి. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? మేము అన్ని సంక్షేమ పథకాలు అందరికి అందించినాం. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ప్రాంతం చూడలేదు, అందరికి సంక్షేమ పథకాలు అందించినాం. మేము ఖచ్చితంగా ఈసారి 152 సీట్ల పైన గెలిచి మళ్ళీ మా ముఖ్యమంత్రిని చేసుకుంటాం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని. టైం టు టైం ప్రతి ఒక్క పథకం కూడా అందరికి అందే? ఖచ్చితంగా ఆల్మోస్ట్ అర్హులైన ప్రతి ఒక్కరికి అందినాయి. లేదని చెప్పమని చెప్పండి. ఇప్పుడు వచ్చి ఎవరైనా సరే, టీడీపీ నాయకులైనా సరే, ఇదో వీళ్ళకి ఇది రాలేదు, మీరు ప్రజల పక్షపాతిగా పార్టీకి, మా పార్టీ వాళ్ళకి ఇది చేయలేదని వచ్చి చెప్పమనండి. అయితే గత ప్రభుత్వ పరిపాలన మీరు చూసాం, ఈ ప్రభుత్వ పరిపాలన చూశారు కాబట్టి ఏమీ లేదు. గతంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని మోసం చేసినారు, డాక్రా మహిళలకు మోసం చేసినారు, లాస్ట్ లో పశువుకం ఇచ్చి ఆడవాళ్ళను మోసం చేసి మళ్ళీ గెలిచాలనుకుంటే పశువుకం మూసి పక్కన కూర్చోబెట్టినారు. మరి ఈసారి చూస్తే పొత్తు పెట్టుకొని 3 పార్టీలు ఏకమై వస్తున్నాయి కాబట్టి 30 మంది రాని ఒక్కడే, ఆ ఒక్కడికి మేమంతా సిద్ధం, జనాలంతా సిద్ధం. ప్రజలు ఉన్నారు, ప్రజలు ఓట్లు వేసేది 3 పార్టీలు కాదు, 30 పార్టీలు కాదు, ప్రజలు ఓట్లు వేసేది. మీరు సిద్ధం అంటున్నారు కానీ వాళ్ళు కూడా మేము సిద్ధం అంటున్నారు కదా. సిద్ధం, మేము యుద్ధానికి సిద్ధం కాదు, మేము జగనన్న గెలిపించుకొని సిద్ధం. యుద్ధం కాదు అది, మేము కొట్టాడుకొని కాదు మేము పోయేది. ఓట్ బ్యాంక్ అయ్యా, ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి దండిగా ఉంది. 60% ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈసారికి ఈ ఓట్లు వేసేటప్పుడు బీర్లకో, బిర్యానీలకో డబ్బులకి అమ్ముడు పోయి ఓట్లకి ప్రలోభాలకు గురయ్యి ఓట్లు వేస్తారనుకుంటున్నారా, అభిమానంతో వేస్తారనుకుంటున్నారా? ప్రజలకు అభిమానం కావాలయ్యా.
పాలించేవాడు మంచోడా కాదా, ఇచ్చిన మాట నెరవేర్చేవాడా కాదా, అది ఆలోచన చేసి ఓట్లు వేస్తారని ఈ బిర్యానీ ఎవరు తింటారు, పదన పోతారు. అది కాదు, ఈ పరిపాలన బాగుంది, మళ్ళీ ఇంత మించి పరిపాలన ఇస్తారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎంచుకుంటాం, గెలుస్తాం కూడా. ఎక్కడి నుంచి వస్తున్నారు? మైదుకూరు. ఎట్లుంది అక్కడ పరిస్థితి? మైదుకూరు ఇప్పటికైతే బ్రహ్మాండంగా ఉంది. వైసీపీ టీడీపీయా? వైసీపీనే. క్లీన్ స్వీపా? ఖచ్చితంగానా? ఎంత వస్తుంది మెజార్టీ ఆడ? మెజార్టీ అంటే పోయినసారి 30 వచ్చింది, ఈసారి ఇంకా ఎక్కువ దాచే రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరికైతే అన్యాయం అయితే ఎవరికి జరగలే, అందరికీ న్యాయం చేసినాడు. జగన్మోహన్ రెడ్డి చేసినాడు, పెద్ద ఆయనగా అంత ఖర్చుపూర్వకంగా చేయలే, బాగానే చేసినాడు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే చిన్న చిప్పుగా వాళ్ళు ఏదో దానికి దీనికి ఉండదు, అవి కూడా సర్దుబాటు అయిపోతాయి. అన్ని పథకాలు వస్తున్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని వస్తున్నాయి సకాలంలో, అరకు అందరికీ వస్తున్నాయి, టైం టు టైం. సాటిస్ఫై అయినారు. అయితే గత ప్రభుత్వాన్ని చూశారు కదా, గత ప్రభుత్వానికి అది వాళ్ళు కమిటీ చేసుకోవాలా, వాళ్ళు చూడాలా, ఇవ్వాలా, ఏదైనా చేయాలా, సగం వాళ్ళకు లంచం ఇచ్చాలా, కమిటీ వాళ్ళకి లంచం ఇవ్వాలా, ఆఫీసర్లకు లంచం ఇవ్వాలా, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా అలాంటి అనేది లేవు, అలాంటి అనేది డైరెక్ట్ వచ్చేసిపోతున్నాయి. ఓన్లీ ఏదో మనకి అవసరం అంటే వాలంటీర్లు పోయి అప్లై చేస్తారు, అవి మనకు ఖచ్చితంగా వస్తున్నాయి. ఈ అమ్మఒడి కానీ 45 ఏళ్ళ పింఛన్ అవి కానీ, డైరెక్ట్ పింఛన్ కానీ, రేషన్ ఇంటికాడికి రావడం కానీ, ఇవన్నీ నెంబర్ 1 ఉంది. దానివల్ల కాకపోతే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి డబ్బులు ఏమైనా ఎక్కువ ఇచ్చి ఓటర్లు కొంటారేమో తప్పక, డబ్బులు లేకుండా జగన్మోహన్ రెడ్డి మధ్య సమానంగా పంచుతైనా విజయం అంతా మంది జగన్మోహన్ రెడ్డి. డబ్బు ఈసారి పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా 3 పార్టీలు, వారి వల్ల వైసీపీకి ఏమన్నా ప్రభావం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వల్ల ఏమీ ఉండదు. ఎందువల్ల అంటే వాళ్ళు సింగిల్గా పోటీ చేసేదాన్ని కాకుండా సింగిల్గా వచ్చినారు కదా, వాళ్ళు ముగ్గురు వచ్చి కొట్టేదంటే అప్పుడు ముగ్గురు మీద ఒకరు పోరాడి అంటే ఒకరి మీద ఉంటుంది కదా. మనం గలాట పడతాము, చిన్నది గలాట పెడతాము, ముగ్గురు కలిసి ఒకరిని కొడతా అంటే మనకు కసి ఉంటుంది. ఒరే ముగ్గురు వచ్చి కొట్టారు, వాళ్ళకి ఎందుకు చేయాలి సాయం, ఒకరికొనికి మేలు చేయాలని అనే ఉంటుంది. యాడ్ నుంచి వస్తున్నారు అన్న? పూర్వమేల మండలం చిత్రంగిరి విలేజ్ అన్న. మరి ఈసారి ఎట్లా ఉన్నాయి అక్కడ రాజకీయ పరిస్థితులు? ఏముంటాయన్న, వన్ సైడ్ వారన్నా. వన్ సైడ్ అన్న వారు అంతేనా? సింహం సింగిల్ గా వస్తుందా? సింగిల్ గానే, పందులు గుంపులు వచ్చి ఏమి కాదు. ఎవరా సింహం ఇంతకి? సింహం జగన్మోహన్ రెడ్డి అన్న. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు అయితే? అన్న 175 కన్ఫర్మ్ అన్న. కన్ఫర్మ్ 100%. మరి డౌట్ అయితే 6 తగ్గచ్చు అన్న. 169 కన్ఫర్మ్. అంతేనా? వాళ్ళు 10,000 పెట్టినా తగ్గదన్న. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు అన్న, మాకేం వెహికల్ పెట్టలేదన్న. మేము పూర్వమేల మండలం విశ్వనాథ్ రెడ్డి గ్రూప్ అన్న. మా వెహికల్ మేము పెట్టుకొని స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళం అన్న. బిర్యానీ చేసుకునే అభిమానంతో సీఎం మళ్ళా జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలని ఉద్దేశం వచ్చినాం. బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఆశాజైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు ఎవరు ముఖ్యమంత్రికి అనర్హులు అన్న, అవులుగా చెప్పగలను. అయితే గత ప్రభుత్వ పరిపాలన ఈ ప్రభుత్వ పరిపాలన రెండు చూశారు కదా, ఏడుందన్న గతంలో ప్రభుత్వ పరిపాలన 14 ఏళ్ళు సీఎంగా చేసిన 40 ఏళ్ళు నాకు సీనియర్ అన్నటువంటి వ్యక్తి ఈ రోజు లోటాకు పవన్ కళ్యాణ్ కు అతని సీటాన్ని గెలిచేదానికే శక్తి లేనటువంటి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుండా హిందుత్వం ముస్లింస్ కు కానీ క్రిస్టియానిటీ కానీ ఎవరే గాని బీజేపీకి ఓట్లేసే పరిస్థితి లేదు. అటువంటి వాళ్ళందరినీ కలుపుకుంటే ఎడ గెలుస్తుందన్న. మరి వాళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, కలుపుకోమన్నా. సిపిఎం సిపిఐ ఇంకోటి నానాగా కలుపుకోమన్నా. సింహం సింగల్ గానే వస్తుందన్న. ఎంత మంది వచ్చినా తగ్గేదేలేనా? ఏందన్నా తగ్గేదే ఉండదన్న. పుష్ప తగ్గే క్వశ్చనే లేదు. ఆడవాళ్ళు ఉండరన్న అభిమానులు, ముసలోళ్ళు ఉండరన్న, కళ్ళు లేని వాళ్ళు, వికలాంగులు ఉండరన్న జగన్మోహన్ మీద అభిమానంతో. ఏడుందన్న చంద్రబాబు 10,000 ఇస్తానే ఓటుకో, ఆ డబ్బు తీసుకుంటారు కానీ పసుపు వేసినట్టు. అదే విధంగా ఈసారి గాజులు తొడిగి ఇంటికి పంపించి మూలకోక పెడతాం. కడపలో ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు? వన్ సైడేనా? వైసీపీ అనా అక్కడ? 100%. ఎవరండి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ? ఓకే రైట్. అంటే ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతానికి డిప్యూటీ మొత్తం పైన ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా మంచిది. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక నాయకును వాళ్ళని పట్టుకొని పోయి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఈవెన్ సీఎం కాడికి మనం ఎమ్మెల్యే వరకు కూడా పోవాల్సిన అవసరం లేదు. ప్రతి పని ఇంత ఈజీగా ఎప్పుడు జరగదు. ఇటువంటి వ్యక్తిని పోగొట్టుకుంటే మనం దరిద్రం అనుకోవాలి. ఇంటికి వచ్చి అన్ని చేసి వెళ్ళిపోతున్నారా? 100%. గతంలో ఈ విధంగా లేదా? ఎప్పుడు లేదు, ఉండదు. ఇదిగా మనం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు,
టీడీపీలో ఈ కులం ఆ కులం అనకుండా అందరికీ సమానంగా చేసుకుంటూ వస్తున్నాడు. అయితే మీకు గత ప్రభుత్వ పరిపాలన అసలు ఇంచు కూడా ఏం నచ్చలేదు కొంచెం కూడా? అంటే ఏం చెప్పినట్టు హామీలు దండగా ఇస్తాడు కానీ అవన్నీ నెరవేర్చాడు. చేయట్లేదా? ఈయన చెప్పినట్టు చేస్తాడు. చేసాడా అన్ని? అంటే దాదాపుగా చేసినాడు. ఒకటో రెండో రాకపోవచ్చు కానీ. రాజధాని విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? రాజధాని విషయం పైన అంటే జనరల్గా 3 రాజధానులు అనేది దాని గురించి అయితే ఏం చెప్పుకోబడదు. అదొకటి మినహాయిస్తే మిగతా బాగుంటాయి. అయితే రాజధాని మాత్రం ఒకటి ఉంటే బాగుంటుందా? ఆయన చెప్పినట్టు 3 ఉంటేనే బాగుంటుంది అనేది ఏం లేదు, ఒకటి బాగుంటుంది. ఒకటి ఉంటేనే బాగుంటుంది. అది మినహాయిస్తే మిగతావన్నీ చాలా 100% బాగున్నాయి. మళ్ళీ మనం ప్రజలకు తప్పులు కూడా బీద వాళ్ళది ఇది వాస్తవంగా బీద వాళ్ళందరూ బాగా లబ్ధి పొందుతున్నారు. నోరు లేని వాళ్ళ ప్రభుత్వం ఇది, నోరు లేని వాళ్ళకి ఇది మంచి ఇది అనుకో. కాకపోతే ప్రతి ఒక్కరు ఇప్పుడుండే 151 మంది ఎమ్మెల్యేలు 150 మంది ఎమ్మెల్యేలుగా అసంతృప్తిగా ఉంటారు. మాటలు మాత్రం ఇది జరిగేది 100% ఎవరు చెప్పినా చెప్పకుండా వస్తాయి. మరి ఇప్పుడు 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నారు, ఆ పరిస్థితి ఎంత వరకు ప్రభావం ఉంటుందని చెప్పుకున్నంత స్థాయిలో నమ్మరు. వాళ్ళకి ఒకరిపైన ఒక నమ్మకాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకటి ఓన్ గా చేసింటే కనుక అది వేరు. ఎందుకు ఒకరిని ఒకరు పొత్తులు పెట్టుకుంటారు కానీ బృహదాంగా చంద్రబాబు నాయుడు ఆయన బీజేపీని తిట్టుకుని మళ్ళీ ఇప్పుడు కలుసుకోవడం అనేది చిన్న పిల్లలు అడిగి తిట్టిపోతారు. అయితే ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎట్లా ఉంది ఈసారి? మామూలుగా వచ్చేసి జనం నాడు వచ్చేసి వైఎస్ఆర్సీపీ మీద ఉంది. జనం నాడి ఈ సంక్షేమము నాడు నేడు స్కూళ్ళు కానీ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు పోతే హాస్పిటల్స్ డెవలప్మెంట్ కానీ వీటన్ని ఈ పథకాలు కానీ ఈ పింఛన్ ఇళ్లకు ముసలి వాళ్ళకు మొత్తం మంచి చెడ్డ టైం టు టైం ఇస్తున్నారా పింఛన్లు? తెల్లారుజాము 4 గంటలకే డోర్ తగ్గించుండదు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. నా అనుభవం మీద ఇప్పుడు దాకా ఈ 45 సంవత్సరాల్లో ఇట్లా పరిపాలన రాజశేఖర రెడ్డి కూడా చేయలేదా? రామారావు కొంతవరకు రైతులకు మేలు చేసిండు, కొన్ని వర్గాలకు మేలు చేసిండు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కొన్ని వర్గాలకు బీద సాధకు మేలు చేసిండు. మళ్ళా తర్వాత ఇంకా ఎవరు చేయలే, వాళ్ళకు మించి చేసిండు జగన్మోహన్ రెడ్డి. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు కదా, ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? ఆయన పరిపాలన వచ్చేసి వాళ్ళ అనుచరులకు మంచి చెడ్డ, వాళ్ళ అనుచరులకే అంత తప్పితే ఏం లేదు. దాంట్లో కూడా వచ్చేసి దాంట్లో మెయిన్ లీడర్స్ గ్రామ స్థాయిలో వాళ్ళ చిన్న లీడర్స్ వాళ్ళకు అనుకూలము, వాళ్ళ బంధువులు వాళ్ళు తప్పటి కొట్టే వాళ్ళకే ఉండేది. ఈయన పరిపాలనలో కులాలు మతాలు ప్రాంతాలు అనే భేదాలు లేవా? అవి ఎలాంటివి లేవు, అందరికి సమానంగా సమానంగా అందుతున్నాయి. ఇట్లా చేసిన వాడిని నేను చూడలేదు. మొత్తానికి ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి? నా అంచనా 130 వస్తాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 175 సీట్లు సంపాదిస్తారు. ఆయన పెట్టిన పథకాలు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కరి కుటుంబానికి 1,00,000 నుండి 2 లక్షల వరకు అందాయి. ప్రతి ఒక్క రైతు భరోసా అయితే అమ్మఒడి అయితే ఏ పథకములైనా కానీ జగనన్న ఆసరా పథకం అయితే ఏ పథకమైనా కానీ ప్రతి ఇంటికి లబ్ధి కోరిక చెందాయి. అది మీరు సిద్ధం అన్నప్పుడు వాళ్ళు కూడా మేము సిద్ధమే అని చెప్పి టీడీపీ ఎన్ని కూటములు ఒకటైనా కానీ జగన్ సిద్ధమే, జగనే గెలిచేది. ఎన్ని కూటములు ఒకటి కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇంకొకరు కానీ ఎంతమంది ఉన్నారు అని సింహం సింగిల్ గానే వస్తుంది. సింహం సింగిల్ గానే జై జగన్. ఈ సంక్షేమ పథకాలన్నీ ఏవైతే ఉన్నాయో జగన్ ప్రభుత్వంలో వచ్చినవన్నీ సకాలంలో జనాలకు అందాయి, ఖచ్చితంగా అందాయి. ఏమేమి అందాయండి? అమ్మఒడి, రైతు భరోసా, అన్న ఆసరా, ప్రతి ఒక్కటి సాకులకు ల్యాండ్రీ లెక్క అయితేనేమి ప్రతి ఒక్కటి ఏదైనా కానీ సమకూర్చాయి. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి పేదింటికి ఖచ్చితంగా చేరాయి. రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా ఇదే వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా సంకరాయిపోద్ది, సంకరాగిపోతాయి. ఈ పక్క సంఘ ఈ పక్క సంఘ నక్కరాగిపోతాయి. మళ్ళీ జగన్ వస్తే ఎంతవరకు అభివృద్ధి జరుగుతుందని మీరు ఇంతకు జరిగినందుకు ఇంకా అంతకు జరిగిపోతుంది. 175 సీట్లకు 170 ఖచ్చితంగా గెలుస్తాడు మా అన్న. ఈసారి ఎవరు వస్తారు అయితే మొత్తానికి? జగనే. మొత్తానికి జగనేనా? ఎన్ని సీట్లు రావచ్చు అంటావు ఈసారి? 175కి కొరామరికి ఎన్ని వస్తాయి? ఇంచుమించు 175 ఖచ్చితంగా 175 వస్తాయా? కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే 100కి 100 జగన్ సారే వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఈసారి పవన్ కళ్యాణ్
చంద్రబాబు నాయుడు అదేవిధంగా బీజేపీ కూడా పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారంటే ఆపోజిట్ ఉండాలి, ఉంటేనే మాకు మజా వస్తుంది. అంతేనా? ఇక్కడ ముగ్గురు కలిసి వస్తున్నా కూడా ఇక్కడ ఇబ్బంది లేదా? వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడతారా? పడతాది. 12 వరకే జగన్ సార్ వన్స్ చెప్పినాడంటే సరే రిపీట్. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి, తనయుడు జగన్మోహన్ రెడ్డి, అట్లే ఉంటుంది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ జనాల్లోకి వెళ్ళాయి 100%? అన్ని వస్తున్నాయన. బాగున్నాయా పథకాలన్నీ? అన్ని పథకాలు బాగున్నాయి. ముందు ప్రభుత్వ పరిపాలన చూసావా? చూశాను. దానికి దీనికి తేడా ఏ విధంగా అనిపించింది? ముందు కూడా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా చేస్తున్నాడు. ఇంకా బాగా చేస్తున్నాడు. మరి మళ్ళీ ఈయన గెలిస్తేనే బాగుంటుందా? ఇంకా బాగుంటుంది. ఈసారి గెలిస్తే ఎలాంటి మార్పులు చేర్పులు రావచ్చని నువ్వు అనుకుంటున్నావు? మేబీ యూత్కు అంత ఎక్కువ ఆపర్చునిటీ రావచ్చు, ఉద్యోగ అవకాశాలు చాలా రావచ్చు. ఎందుకంటే కరోనా టైంలో సార్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ టైంలో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ వస్తే యూత్కు చాలా బెనిఫిట్స్ ఉంటాయని అనుకున్నాను. ఎట్లా మరి అక్కడ గోవింద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ఈసారి కూడా ఆయనే గెలుస్తాడా? మరి పైన క్షేత్రస్థాయిలో ఎవరు గెలుస్తారంటారు? అంటే ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ఏర్పాటు చేస్తారని మన నమ్మకం. ఎందుకని ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందాయా? అన్ని మంచిగానే అందినాయి మాకు, బాగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ వ్యవస్థ కానీ ఆ తర్వాత అన్ని కానీ బాగా ప్రభుత్వ పథకాలు కానీ బాగానే. వాలంటీర్ వ్యవస్థ బాగుందా? చాలా బాగుంది. పింఛన్లన్నీ టైంకి తీసుకొస్తున్నారా? టైం టు టైం వస్తుంది. మరి సంక్షేమ పథకాలు మీకేమేమి వచ్చాయి ఇప్పుడు వరకు? రైతు భరోసా వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ రేషన్ కానీ అన్నీ అందాల్సినవి మొత్తం పెట్టిన పథకాలు అన్నీ కానీ వచ్చాయి. ఊర్లో అమ్మఒడి అన్నీ వస్తున్నాయి, పథకాలు కానీ మంచిగానే వచ్చినాయి. అయితే ఈ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ సంక్షేమ పథకాలు బాగున్నాయా? 100% మంచిగానే ఉన్నాయి. ఒకవేళ ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏంటి పరిస్థితి? అంటే అది ఏ గవర్నమెంట్ ఏ విధంగా చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రం చాలా బాగుంది. అయితే గతంలో చూసిన ప్రభుత్వ పరిపాలనకి ఈ ప్రభుత్వ పరిపాలనకి తేడా ఏ విధంగా ఉంది? తేడా అంటే అతను తెలుగు కమిటీ అది ఇది చేసినట్టు సరైన మెరుగైన ఆరోగ్యపరంగా హెల్త్ సంబంధించినవి కానీ ఎవరు నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎవరు వాలంటీర్ వ్యవస్థ సచివాలయంలో జాబ్స్ ఇప్పుడు కొద్దిగా సగానికి సగం అక్కడం అనేది తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చింది. నెక్స్ట్ ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తారనే ఆశతో మేము ఆశిస్తాము. సో ఈయన వస్తేనే ఈసారి డెవలప్మెంట్ ఉంటుందంటారా? ఉంటుందని ఆశిస్తాం.